ఇన్ని రోజులు మీరు కళ్యాణ్‌ని, తనూజని సపోర్ట్ చేశారు కదా! దానికంటే ఇప్పుడు 100 రెట్లు వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసే టైం అయితే వచ్చింది. అసలేం జరుగుతుంది బయట మొత్తం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో 3 విషయాల గురించి గట్టిగంటే గట్టిగా మాట్లాడుకుందాం. అందులో 2 కళ్యాణ్ గురించి ఉంటాయి. ఒకటి తనూజ గురించి ఉంటుంది. ఇంకోటైతే అనదర్ టాపిక్. ఆ టాపిక్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఫస్ట్ ఈ 3 విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్‌ని ఎందుకు నెగెటివ్ చేస్తున్నారంటే ఇది 100కి 100% నిజం నెగెటివ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఓకేనా? ఇప్పటిదాకా ఎలాంటి నెగటివిటీ లేనిది నవీన్ రామ్‌సంగ్ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కలిసి ఎస్ఎంఏ టైప్ 1 సాయి కృష్ణ దగ్గర అంటే వాళ్ళ డ్యాడీ దగ్గర ప్రమోషన్స్ కోసం డబ్బులు తీసుకున్నారు. హ్యూజ్ అమౌంట్ కళ్యాణ్ పడాల పెయిడ్ ప్రమోషన్ అయితే చేశాడు అని అయితే ఇప్పుడైతే ఓకేనా కళ్యాణ్ పడాల మీద ఒక ఎలిగేషన్ అయితే వేశారు. నేను ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ ఫ్యాన్‌గా తనూజ ఫ్యాన్‌గా అదైతే నేనైతే నమ్మట్లేదు. మీరు కూడా నమ్మకపోతే ఆ లైక్ బాక్స్ అనేది ఇప్పుడైనా బద్దలయ్యేటట్టు లైక్ అయితే చేయండి. మొత్తం మాట్లాడుకుందాం ఓకేనా. కళ్యాణ్ పడాల పెయిడ్ ప్రమోషన్స్ చేసే పని అయితే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి వచ్చిన తర్వాత తనకి ఎన్నో ప్రమోషన్స్ అయితే వచ్చాయి ఓకేనా. చిన్నపిల్లల ఈ సేవింగ్ వాటి గురించి ప్రతిసారి స్టేటస్ పెట్టడం ఏదో ఒకటి చేసేవాడు. కానీ ఒక్కసారి కూడా పెయిడ్ ప్రమోషన్ చేయని కళ్యాణ్ పడాలని ఇప్పుడైతే తన సాంగ్ రిలీజ్ అవుతుంది కదా, ఎలాగైనా నెగిటివ్ చేయాలని సోషల్ మీడియాలో ఇదైతే బాగా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు ఓకేనా. ఇదైతే మొన్నటి నుంచి నడుస్తుంది. నిన్న అయితే క్లారిఫికేషన్ అయితే వచ్చింది, కళ్యాణ్ పడాల ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ చెయ్యలేదు అని. కానీ నిన్నటి దాకా కళ్యాణ్ పడాల పెయిడ్ ప్రమోషన్ చేశాడు. వీడు ఒక కామనర్ అయినా కానీ ఓకేనా, చిన్నపిల్లల విషయంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అది ఇదని కళ్యాణ్ పడాల సాంగ్ చూడకూడదు అని చాలా మంది అయితే సోషల్ మీడియాలో నెగిటివ్ అయితే చేస్తున్నారు. కానీ కళ్యాణ్ పడాల ఏమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తన సాంగ్ రిలీజ్ అవుతుంది, తను జెన్యూన్గా ఉన్నాడు కాబట్టి జెన్యూన్గానే ఉంటున్నాడు ఓకేనా. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు కళ్యాణ్ పడాల అండ్ తనూజ వాళ్ళిద్దరు ఓటింగ్ రిజల్ట్ అంట కళ్యాణ్ కంట 65%, తనూజకి మిగతా వాళ్ళందరికీ కలిపి 35% ఉంది అని బిగ్ బాస్ సీజన్ 9 వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారంట. ఒకటే చెప్తున్నా, అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు ఓకేనా. కళ్యాణ్కి తనూజకి కేవలం 2% డిఫరెన్స్ ఓకేనా, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. కానీ ఓకేనా ఇక్కడ తనూజ ఫ్యాన్స్ని ఎలాగైనా ఒత్తిడికి గురి చేయాలి అంటే కళ్యాణ్ పడాలా గ్రేటు, తనూజ ఏమీ లేదు, తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకూడదు అన్నట్టే చాలా మంది నెగిటివ్గా చేస్తున్నారు. కళ్యాణ్ పడాలకి 65% ఓటింగ్ ఏమీ కాదు, తనూజకి మరీ 30-28 అలాగైతే కాదు, ఇద్దరి మధ్య 2% డిఫరెన్స్ ఉంది. వాళ్ళిద్దరు ఇప్పుడు బాగానే కలిసి ఉన్నారు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ చేస్తున్నారు అంటే తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ పాటకి సపోర్ట్ చేయకూడదు అని. కానీ తనూజ అయితే ఇన్స్టాగ్రామ్ లైవ్లో కల్లా వచ్చి నా ఫ్రెండ్ కళ్యాణ్ పడాలా వాడికి నేను సపోర్ట్ చేస్తాను అని తనూజనే చెప్పింది. మీరెన్ని ఏమి చేయాలనుకున్నా కానీ ఏమీ చేయలేరు, చివరికి మీరే అదా పాతాళానికైతే వెళ్ళిపోతారు. తనూజ కళ్యాణ్ వాళ్ళిద్దరు సపోర్టింగ్ విషయంలో సూపర్గా ఉన్నారు ఓకేనా. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే అగ్ని పరీక్ష సీజన్ 2కి కళ్యాణ్ పడాలా తనూజ వాళ్ళిద్దరు వస్తున్నారంటే రావట్లేదు, అది నేను మీకు చెప్పాను. కానీ ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2కి రావాలంటే కమిట్మెంట్ అడుగుతున్నారన్న అని చాలా మంది అయితే అడుగుతున్నారు. అమ్మాయిలను అయితే కమిట్మెంట్ అడుగుతున్నారంట, అబ్బాయిలను అయితే మనీ అడుగుతున్నారంట. ఒకటే చెప్తున్నా, అమ్మాయిలను ఎవరైనా కమిట్మెంట్ అని ఏదైనా అడిగారంటే చెప్పుతో కొట్టినట్టు సమాధానం అయితే ఇవ్వండి. కమిట్మెంట్లు ఏమీ ఉండవు ఓకేనా. వాళ్ళు అలా బిహేవ్ చేశారంటే చెప్పుతో కొట్టండి. మీరు మీ టాలెంట్ తోటి ఓకేనా మీరేంటో నిరూపించుకొని అగ్ని పరీక్ష సీజన్ 2లోకి రండి. అంతేగాని వాడు కమిట్మెంట్ అడుగుతున్నాడు వీడు కమిట్మెంట్ అవుతున్నాడు అని అయితే మీరైతే అనుకోవద్దు. అడిగిన వాడిని చెప్పుతో అయితే కొట్టండి. అబ్బాయిలు కూడా మనీ ఇస్తున్నారంట, మనీ ఇస్తే ఏ ఉపయోగం లేదు బ్రో ఓకే. మనీ ఇస్తే ఏ ఉపయోగం లేదు, తీసుకున్నవాడు బాగానే ఉంటాడు కానీ ఇచ్చిన వాడు నువ్వే అమాయకుడు అయితే అయిపోతావు. అగ్ని పరీక్ష సీజన్ 2కి మనీ అవసరం లేదు. కళ్యాణ్ పడాల ఏం డబ్బులు ఇచ్చాడు, ఇన్స్టాగ్రామ్లో 100 ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు 6 లక్షల ఫాలోవర్స్ రావడానికి గల కారణం ఏంటి, తను హ్యుమానిటీ ఓకేనా, అందరికీ నచ్చుతున్నాడు, మంచి కుర్రాడు, మన ఇంట్లో వ్యక్తి అని అనుకున్నాడు కాబట్టి ప్రజలందరూ ఓట్లు వేశారు. బిగ్ బాస్ సీజన్ 10లోకి అయితే పంపించారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10లోకి వెళ్ళాలన్నా కానీ మనీ కట్టాలి అది ఇది అంటున్నారు. అది ఏమీ ఉండదు ఓకేనా. మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కానీ మిమ్మల్ని కొంచెం జనాలు సపోర్ట్ చేస్తుంటే అవి బిగ్ బాస్ వాళ్ళు చూసి మిమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తారు. అంతేకాని డబ్బులు తీసుకుని అయితే సపోర్టింగ్గా ఏమీ ఉండవు ఓకేనా. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా అండ్ తనూజ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇలా పేడ్ ప్రమోషన్ చేస్తున్నాడు అది ఇది అని అయితే నెగిటివ్ అయితే చేస్తున్నారు ఓకేనా. ఇలా నెగిటివ్ చేసే వాళ్ళలో కూడా తనూజ ఇప్పుడు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది ఓకేనా. తనూజ ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టి నేను కళ్యాణ్ ఒకటే అని తనూజ ముత్తుకుంటుంటే ఇక్కడ తనూజని మళ్ళీ నెగిటివ్ చేస్తున్నారు ఓకేనా. ఇప్పుడు కళ్యాణ్
నెగిటివ్ చేసే వాళ్ళనేమో వాళ్ళనైతే వదిలేస్తున్నారు. కళ్యాణ్‌కి సపోర్ట్ చేసే తనూజనేమో నెగిటివ్ చేస్తున్నారు. అదే స్వామి అలా ఉంది ప్రపంచం. ఓకేనా? మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాం అనుకో రివర్స్‌లో మనకి హెల్ప్ రాదు. ఓకేనా? వాడు ఎలాగైనా దిగిపోవాలా, వాడిని ఎలాగైనా తిట్టాలా అన్నదే వస్తుంది. ఇప్పుడు తనూజ విషయంలో కూడా పాపం అదే జరుగుతుంది. ఆ అమ్మాయి ఎంత మంచిగా కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తుంటే, కళ్యాణ్‌కి ఎక్కడ సపోర్ట్ చేస్తుంది? కళ్యాణ్ సాంగ్ రిలీజ్ కాకుండా ముద్దు బంగారం టీము ఓకేనా? పవన్ సాయి, తనూజ వీళ్ళందరూ చేస్తున్నారు. అది ఇది అంటున్నారు. తనూజనే సపోర్ట్ చేస్తుంది. మిగతా వాళ్ళే తనని కళ్యాణ్‌ని తొక్కేయాలని చూస్తున్నారు. అందుకే నాకు తనూజ, కళ్యాణ్ బాండింగ్ అయితే ఫరెవర్ సూపర్‌గా నచ్చుతుంది. కళ్యాణ్ పడాల ఎలాంటి తప్పు చేయలేదు. తనూజ ఫ్యాన్స్ మీ అందరికి ఒకటే చెప్తున్నా వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. తనూజ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా కళ్యాణ్‌కి సపోర్ట్ చేయండి. ఓకేనా? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బ్రో. ఫ్రెండ్స్‌ని ఫ్రెండ్స్ లాగే ఉండనివ్వండి. ఓకేనా? ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న నెగటివిటీ అంతా తప్పు. ఓకేనా? కళ్యాణ్ గురించి వస్తున్న నెగటివిటీ తప్పే. తనూజ గురించి వస్తున్న నెగటివిటీ తప్పే. మొత్తం తప్పే. వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం సోది చెప్తా ఉంటారు. అవైతే నమ్మొద్దు. మీరేమంటారు ఫ్రెండ్స్? కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఖచ్చితంగా నిజమే అనుకున్న ప్రతి ఒక్కరు ఆ కామెంట్ సెక్షన్ లో తెలపండి. కుదిరితే మన ఛానల్ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, హైప్ అయితే ఇవ్వండి బ్రో ఈ వీడియోకి. ఓకేనా? అందరికీ తెలియాలి కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదును. ఈ టీవీలో కళ్యాణ్ పడాల సాంగ్ వస్తుంది, సూపర్ గా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేయండి.